ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖం ఎర్రబారటం, ఫ్లషింగ్, బ్లషింగ్. ఈ సమస్య విచిత్రమైంది, పెద్ద సమస్య కాదు, అలాగని చిన్న సమస్య కూడా కాదు. ఈ సమస్య ఉన్నప్పుడు మహా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ముఖం సిగ్గుతో ఎర్రబడ్డట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ సిగ్గు కారణం కాదు. చాలా ఇబ్బంది కలిగించేటటువంటి ఈ సమస్య గురించి, దీనికి సంబంధించిన కారణాలు, నివారణలు, గృహ చికిత్సలు, ఆయుర్వేద ఔషధాలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మీ ముఖం ఇలాగా ఎర్రబారినప్పుడు దానికి దారితీసిన కారణాలని వరుసగా తెలుసుకోవాలి. అయితే కారణాలు ఎలా తెలుస్తాయి? ఆయుర్వేదం ఇదే చెప్తుంది. సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవటం. ఈ కారణాలు తెలియాలంటే త్రివిధ వ్యూహాలు ఉంటాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. దర్శనం అంటే చూడటం, స్పర్శనం అంటే స్పర్శించి చూసుకోవటం, టచ్ చేయటం, ప్రశ్నైహి అంటే ఇంట్రాగేషన్, మనల్ని మనమే ప్రశ్నించుకోవటం. దీని ద్వారా కారణాలు బోధపడతాయి. దానికి అనుగుణంగా జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, అలాగే ఆయుర్వేద గృహ చికిత్సలు, అలాగే చికిత్సా వ్యూహాలు, ఈ మొత్తం మనం ప్రయత్నం చేయొచ్చు. సరే, మరి మీ ముఖం ఇలా ఎర్రబడుతున్నప్పుడు దానికి దారితీసే కారణాన్ని వరుసగా ప్రశ్నల రూపంలో తెలుసుకుందాం. మీరు స్త్రీలైతే మెనోపాజ్ దశకి చేరుకున్నారా అనేది ముఖ్యంగా ఆలోచన చేయండి. ఒకవేళ ఇలా మెనోపాజ్ దశకి చేరుకుంటే మీ మొహం ఎర్రబట్టడానికి కారణం రజో నివృత్తి అయి ఉండొచ్చు, అంటే మెనోపాజ్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ప్రశ్న, మీకు తరచుగా ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తూ చర్మపు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుందా అనేది గమనించండి. అలా జరుగుతూ, అంటే తరచుగా జ్వరం వస్తూ చర్మపు ఉష్ణోగ్రత పెరుగుతూ మీ మొహం ఎర్రబడుతూ ఉంటే దానికి కారణం పునరావృత జ్వరం అయి ఉండొచ్చు, అంటే రికరెంట్గా వచ్చే ఫీవర్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీరు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారా? ఇది ఒకసారి మీ అలవాటుని విశ్లేషించుకోండి. ఒకవేళ అలా ఆల్కహాల్ తీసుకుంటున్న నేపథ్యంలో మీకు ముఖం ఎర్రబడుతుంటే దానికి కారణం మద్యపాన దుష్ఫలితం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, కొద్దిపాటి ఆల్కహాల్ తీసుకున్నా కానీ వెంటనే మీ మొహం ఉబ్బరిస్తూ ఉంటుందా, అలాగే ఎర్రబడుతూ ఉంటుందా, ఇలా జరుగుతూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే మీ మొహం ఎర్రబట్టడానికి కారణం లింఫ్ గ్రంథులకి క్యాన్సర్ సోకటం అయి ఉండొచ్చు, అంటే హాజ్కిన్స్ డిసీజ్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీరు ఏదన్నా అలోపతిక్ డ్రగ్స్ వాడుతున్నారా? ఈ నేపథ్యంలో మీకు ఏమైనా మొహం ఎర్రబడుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. అలా జరుగుతూ ఉంటే అప్పుడు మీ మొహం ఎర్రబట్టడానికి కారణం మందుల దుష్ఫలితం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీరు ఈ మధ్య బరువు తగ్గారా? గమనించుకోండి. అలాగే చేతులు ఇలా వణుకుతూ ఉండటం, అలాగే ఎక్కువ చెమటలు పట్టడం, ఇలాంటివి కూడా ఉన్నాయా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఇలా జరుగుతూ, అంటే బరువు తగ్గటం, చేతులు వణుకుతూ ఉండటం, ఎక్కువ చెమటలు పట్టడం, ఇలాంటివి జరుగుతూ మీ మొహం ఎర్రబడుతూ ఉంటే దానికి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం అయి ఉండొచ్చు, అంటే హైపర్ థైరాయిడిజం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకు అన్ని సందర్భాల్లో కూడా ఆయాసంగా ఉంటుందా? గాలి తీసుకుంటున్నప్పటికీ గాలి సరిపోనట్లుగా అనిపిస్తూ ఉంటుందా? ఇది కూడా గమనించండి. అలాగా బాగా ఆయాసపడుతూ ఎంత గాలి తీసుకున్నప్పటికీ ఇంకా గాలి చాలనట్టుగా అనిపిస్తూ ఉంటే మీ మొహం ఎర్రబారటానికి కారణం దీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నటువంటి ఊపిరితిత్తుల వ్యాధి అయి ఉండొచ్చు, అంటే క్రానిక్ లంగ్ డిసీజ్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత చర్మం ఎర్రగా అవుతూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. అలాగే దురదలు ఇలాంటివి, ఇంకా గౌటు తరహా నొప్పులు ఇలాంటివి ఉన్నాయా అనేది గమనించండి. అలా జరుగుతూ ఉంటే మీ మొహం ఎర్రబట్టడానికి కారణం రక్త సంబంధ వ్యాధులు అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ కాళ్ళు చేతులు సన్నబడుతూ మధ్య ఉండేటటువంటి మొండం ప్రాంతం ఉంటుంది, ఇది లావుగా తయారవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఇలా కాళ్ళు చేతులు సన్నబట్టడం, మధ్యలో మొండం లావు కావటం, దాంతోపాటు మొహం ఎర్రబట్టడం, ఇవి ఉంటే దానికి కారణం అధివృక్క గ్రంథుల అతి చురుకుదనం అయి ఉండొచ్చు, అంటే కూషింగ్ సిండ్రోమ్ అయి ఉండొచ్చు. ఇలాగా మీ మొహం ఎర్రబడుతున్నప్పుడు అది నా తత్వంలే అని కాకుండా దానికి కారణాలు తెలుసుకోవాలి. కారణాలు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు నివారణ చర్యలు కానీ, గృహ చికిత్సలు కానీ వీటిని తీసుకోవచ్చు. అలాగే ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవచ్చు. చాలామంది వాళ్ళది వేడి శరీరం అని చెబుతూ ఉంటారు. మామూలుగా థర్మామీటర్తో ఎగ్జామిన్ చేస్తే ఏముండదు కాబట్టి అది ఊహాజనితం అని డాక్టర్లు కొట్టిపారేస్తూ ఉంటారు చాలామంది డాక్టర్లు. అయితే మళ్ళీ ఇదే ఫిర్యాదు చేస్తూ ఉంటే మాత్రం అప్పుడు డాక్టర్లు ఏమంటారంటే హైపోకాండ్రియాక్ డిసీజ్ అని ఇంకా మానసిక రోగి కింద ముద్ర వేస్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదం అలా కాదు.
ఆయుర్వేద వైద్యశాస్త్రం ఈ లక్షణాన్ని నమ్ముతుంది, అంటే వేడి అనే లక్షణాన్ని నమ్ముతుంది. అంతేకాదు ఈ తరహా లక్షణాలను సమగ్రంగా చర్చించి దానికి చికిత్సలను కూడా సూచిస్తుంది ఆయుర్వేదం. అసలు ఈ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక ప్రధానమైనటువంటి విషయం చెప్పాలి. వేడి తత్వం వేరు, థర్మామీటర్తో రికార్డ్ అయ్యే ఉష్ణోగ్రత వేరు. వేడి తత్వం మనిషి అనుభవించేది, ఫీల్ అయ్యేది. కానీ ఉష్ణోగ్రత అనేది థర్మామీటర్తో కొలిచేది. ఈ రెండు వేరు. ఇది ఆయుర్వేదంలో ముఖ్యంగా దీన్ని పరిగణిస్తాం. దీన్ని అలా ఉంచితే కోపం వచ్చినప్పుడు, తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితులు ఎదురైనప్పుడు సిగ్గుతోటి బక్కచిచ్చిపోతూ ఉంటారు చాలామంది. దీనికి ఎందుకు ఇలాగా సిగ్గుతో చచ్చిపోతూ ఉంటారు అంటే, మొహంతో ఎర్రగా ఎందుకు తయారవుతూ ఉంటుందంటే, శరీరంలో రక్తం వడివడిగా ప్రవహిస్తుంది. ఇలా వడివడిగా ప్రవహించడం వల్ల ఆవిరి చిమ్ముతున్నట్టుగా శరీరం మొత్తం ఉడుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్తో పాటు ఈ తల, మెడ ఈ భాగాలలో ఎరుపుదనం అనుభవం అవుతూ ఉంటుంది, ఎర్రగా తయారవుతాయి. ఇవన్నీ కూడా భావావేశాలు. వీటిలో శరీరం అదనంగా పనిచేయాలి కాబట్టి, రక్త సరఫరా పెరుగుతుంది కాబట్టి శరీరం ఎర్రబారుతుంది. భావావేశాలు కలిగినప్పుడు శరీరం లోపల ఉండేటువంటి స్వయంచోదిత నాడీ వ్యవస్థ స్పందిస్తుంది. అంటే అటానమస్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. దీంతో ఈ కేశాల్లాగా ఉండేటువంటి రక్తనాళికలు, అంటే రక్తనాళికలు క్యాపిలరీస్ అంటామే, ఇవి వ్యాకోచం చెందుతాయి. దీంతో రక్తం ఎక్కువ మోతాదులో ప్రవహిస్తుంది, చర్మం ఎర్రబడుతుంది. ఇలాగా చర్మం ఎర్రబారుతూ చెమట పుట్టేలా చేస్తుంది కూడా. ఈ లక్షణం మనందరిలో కూడా అంతోకెంతో అనుభవం అవుతూనే ఉంటుంది. అయితే కొద్ది మందిలో మాత్రం తీవ్రస్థాయిలో ఉంటుంది, విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. చాలామందికి ఇది ఒక వైద్యపరమైన సమస్యని, దీనికి కూడా మందులు ఉంటాయని తెలియదు. అయితే ఆయుర్వేదంలో ఉంటాయి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేలా చేసేటటువంటి పిత్తహార చికిత్సలు అనేకం ఆయుర్వేదంలో ఉంటాయి. ఇది మనం తెలుసుకోబోతున్నాం. అయితే రకరకాల శారీరక మానసిక రుగ్మతల్లో శరీరం ఎర్రబాటం, ఆవిర్లు చిమ్మటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్యని వరుసగా అన్ని కోణాల నుంచి మనం విశ్లేషించుకుందాం. మీ మొహం ఎర్రబట్టడానికి, ఎర్రబారటానికి ముఖ్యమైన కారణం రజోనివృత్తి, అంటే మెనోపాజ్. రజోనివృత్తి దశలోపలికి అడుగుపెట్టేటువంటి మహిళల్లో హార్మోన్ల తేడాలు చోటు చేసుకుంటాయి. దీంతో ఆవిర్లు చిమ్ముతున్నట్టు ఉండటంతో పాటు రకరకాల శారీరక మానసిక సమస్యలు కూడా చుట్టుముడతాయి. కొంతమందికి ఈ సమస్య చాలా తేలిగ్గా ఉంటుంది, అంటే చాలామంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటారు. మరి కొంతమంది మాత్రం బాగా ఇబ్బంది పడతారు, తీవ్రమైనటువంటి అస్వస్థతను అనుభవిస్తారు. ఈ మెనోపాజల్ సిండ్రోమ్లో శరీరంలో ఈ మెనోపాజ్ ఉన్నప్పుడు చాలామందికి మండుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే చెమటలతో శరీరం తడిసి ముద్ద అవుతూ ఉంటుంది. అర్ధరాత్రి హఠాత్తుగా చెమటలు బట్టి మెళకువ వచ్చేస్తుంది, తిరిగి నిద్ర పట్టదు. చిన్నపాటి కారణానికే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. అలాగే డిప్రెషన్ బాధిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మెనోపాజ్ లక్షణాలు. రజోనివృత్తి సమయంలో ఈస్ట్రోజన్ అనే స్త్రీ సెక్స్ హార్మోన్ తగ్గిపోతుంది మెనోపాజ్ టైంలో. దీంతో ఈ శరీరంలో ఆవిరి చిమ్ముతున్నటం, అలాగే ఈ జన్నాంగం ప్రదేశం పొడిగా తయారవటం, వెంట్రుకలు పలచనైపోవటం, చర్మం బిగువును కోల్పోవటం, సాగిలపట్టడం, అలాగే చిరాకు, నిద్రలేమి, నీరసం, ఆందోళన, కుంగుబాటు ఇలాంటి లక్షణాలన్నీ కూడా ముప్పేట దాడిలాగా దాడి చేస్తూ ఉంటాయి. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ తరహా సమస్యను తగ్గించడానికి అశోక, కుమారి, సోయా ఇలాంటి ఔషధాలతో తయారైనటువంటి మందులు వాడతాం. ఇవి ఫైటో ఈస్ట్రోజన్ కింద పనిచేస్తాయి. అంటే సింథటిక్ ఈస్ట్రోజన్స్ మాదిరిగా కాకుండా శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గినప్పుడు పెంచుతాయి, పెరిగినప్పుడేమో సమస్థితికి తెస్తాయి ఫైటో ఈస్ట్రోజన్స్. కాబట్టి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ కంటే ఇది చాలా సురక్షితమైంది, ఇది సేఫ్, అంతేకాదు నమ్మకమైంది కూడా. కాబట్టి ఇలాంటి మెనోపాజ్ టైంలో ఈ హార్మోన్ తేడాల వల్ల మీ మొహం ఎర్రబడుతున్నప్పుడు అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాదివటి, కళ్యాణిక ఘృతం, క్షీరబలా తైలం, నష్టపుష్పాంతక రసం, పుష్యానుగ చూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రసం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం ఇలాంటి వాటిలో అనువైందాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ముఖం ఎర్రబారటానికి, అలాగే మీ చర్మం ఈ ఆవిర్లు చిమ్ముతున్నట్టు తయారవడానికి మరో కారణం పునరావృత జ్వరం, అంటే రికరెంట్గా వచ్చేటటువంటి ఫీవర్. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చర్మం స్వేద రూపంలో వేడిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. లోపల వేడి ఉందనుకోండి, ఆ వేడి బయటికి వెళ్ళాలి కదా, అందుకని ఈ శరీరం ఏం చేస్తుందంటే చెమట పుట్టిస్తుంది. కాబట్టి చెమట ద్వారా ఈ ఉష్ణోగ్రత బయటకు వెళ్ళిపోతుంది. రక్తనాళాలు వ్యాకోచం చెందటం వల్ల, డైలేట్ అవ్వటం వల్ల వాటి గుండా రక్తం ఎక్కువ మొత్తాల్లో ప్రవహిస్తూ ఈ చెమటని అంటే స్వేదాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం ఎర్రగా కందుతుంది. కందటమే కాదు,
ఆవిర్లు చిమ్ముతున్నట్లుగా ఆ పొగలు కక్కుతున్నట్టుగా తయారవుతుంది. ఇన్ఫెక్షన్స్కి వ్యతిరేకంగా చర్మం ప్రవర్తించే తీరు ఇది. కారణానుగుణమైనటువంటి చికిత్సల వల్ల ఈ లక్షణం నుంచి బయటపడవచ్చు. ఉదాహరణకు షడంగ పానీయం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ముఖం ఎర్రబారటానికి మరొక ముఖ్యమైన కారణం మద్యపాన దుష్ఫలితం, ఆల్కహాల్ తాలూకు సైడ్ ఎఫెక్ట్. ఆల్కహాల్కి రక్తనాళాన్ని విచ్చుకునేలా చేసేటువంటి నైజం ఉంటుంది. అందుకే చాలామంది చలికాలంలో ఆల్కహాల్ తీసుకుంటే వెచ్చగా ఉంటుంది అని చెబుతుంటారు. ఎందుకంటే ఈ బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతాయి. అప్పుడు డైలేట్ అయిన బ్లడ్ వెజల్స్ గుండా ఈ రక్తం వెళ్తూ ఉంటుంది కాబట్టి వేడిగా అనిపిస్తుంది. దీర్ఘకాలం నుంచి ఈ మద్యపానానికి బానిసైనటువంటి వాళ్ళకి మొహం ఉబ్బరిచ్చినట్టు ఉంటుంది, అలాగే ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఆల్కహాలు ఈ రక్తనాళాల గోడల్ని శాశ్వతంగా బలహీనపరుస్తుంది. మద్యపానాన్ని క్రమంగా తగ్గిస్తూ పూర్తిగా మానేయటం అనేదే దీనికి పరిష్కారం. అయితే ఈ అలవాటు నుంచి బయటపడటానికి ఆయుర్వేదంలో శారీరకంగా మానసికంగా ఉత్తేజం కలగటానికి మదాత్యయహార చికిత్సలు అనేవి చేస్తాం. జవహర్ మొహరా, వసంత కుస్మాకర రసం, శతావర్యాది కృతం, స్వర్ణమాక్షిక భస్మం, ముక్తాపిష్టి, యకృత్ ప్లీహార్ లోహం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ఈ సమస్య నుంచి బయటపడేలా చేయడానికి, ఆల్కహాలిజం సమస్య నుంచి కోలుకునేలా చేయడానికి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మొహం ఎర్రబారటానికి మరొక ముఖ్యమైన కారణం లింఫ్ గ్రంథులకి క్యాన్సర్ సోకటం, హాజ్కిన్స్ డిసీజ్. మామూలు సందర్భాల్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళందరిలో కూడా మొహం ఉబ్బరిస్తూ ఉంటుంది కొద్దిగా, అయితే ఎక్కువ ఉండదు. ఒక స్థాయి దాటి తాగారనుకోండి అప్పుడు బాగా ఉబ్బరిస్తూ ఉంటుంది. అలా కాకుండా కొద్దిపాటి ఆల్కహాల్కే అవాంఛనీయ లక్షణాలు కనిపించాయనుకోండి అప్పుడు అంతర్గత శారీరక వ్యాధుల గురించి ఇతర రుగ్మతల గురించి ఆలోచించాలి. ఉదాహరణకి హాజ్కిన్స్ వ్యాధి అనేది ఈ లింఫ్ గ్రంథులకి క్యాన్సర్ సోకినప్పుడు వస్తూ ఉంటుంది. దీని స్టార్టింగ్ ఫేజ్లో ఏ లక్షణం కనిపించదు, కానీ ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందిలో ఈ మొహం ఎర్రగా తయారవుతూ ఉంటుంది. కార్సినాయిడ్ ట్యూమర్ అనేది కూడా ఒక కారణమే. ఇదేంటంటే ఈ పేగులు కానీ లేదా ఊపిరితిత్తులు కానీ పెరుగుతూ ఈ సెరటోనిక్ అనే ఈ హార్మోన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది రక్తం లోపల ఉండేటువంటి ఆల్కహాల్తో కలిసి ఆవిరి చిమ్ముతున్నటువంటి దానికి కారణమవుతుంది. ఈ లక్షణంతో పాటు ఈ కార్సినాయిడ్ ట్యూమర్ వల్ల విరేచనాలు, పిల్లికోతలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. దీనికి సర్జికల్ ట్రీట్మెంట్తో పాటు కాంచనాల గుగ్గులు ఇలాంటి అర్బుదహార చికిత్సల్ని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ముఖం ఎర్రబాటానికి మరొక కారణం మందుల దుష్ఫలితం. అనేక రకాల అలోపతిక్ డ్రగ్స్కి మొహాన్ని ఎర్రబారేలాగా ఆవిర్లు చిమ్మేలా చేసే నైజం ఉంటుంది. కొలెస్ట్రాల్ అలాగే మధుమేహం వీటి కోసం వాడే మందులకి ఈ నైజం ఉంటుంది. అలాగే నియాసిన్ అని నికోటినిక్ యాసిడ్ ఈ విటమిన్కి కూడా ఈ తత్వం ఉంటుంది. అలాగే స్టీరాయిడ్స్కి కూడా ఈ నైజం ఉంటుంది. మందులు వాడుతున్నప్పుడు ఇలాంటి అవాంఛనీయ లక్షణం కనిపిస్తూ ఉంటే, అంటే మొహం ఎర్రబారుతూ ఉంటే అప్పుడు ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇక ఈ మొహం ఎర్రబారటానికి మరో కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం, అంటే హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి పనితీరు అసాధారణమైన రీతిలో వేగవంతం అయిందనుకోండి అప్పుడు శారీరక విధులన్నీ కూడా వేగవంతం అవుతాయి. గుండె స్పందనలు, అలాగే శ్వాసక్రమం, పేగుల కదలికలు, అలాగే ఎక్కువ చెమట పట్టడం, రక్త ప్రవాహం ఇవన్నీ కూడా రెట్టించిన వేగంతో పనిచేస్తాయి. ఈ కారణంతోనే ఈ హైపర్ థైరాయిడిజంలో చర్మం ఎర్రబారుతుంది, అలాగే ఎక్కువ చెమట కూడా పడుతూ ఉంటుంది. అలాగే కళ్ళు ముందుకు పొడుచుకు వస్తూ ఉంటాయి. హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు బరువు తగ్గిపోతూ ఉంటారు, విరేచనాలు అవుతూ ఉంటాయి, ఆకలి పెరుగుతుంది, అలాగే వేడి వాతావరణాన్ని తట్టుకోలేరు. ఇలాంటి అన్నీ కూడా ఈ లక్షణాలన్నీ హైపర్ థైరాయిడిజం లక్షణాలు. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్స సంతర్పణ ప్రధానంగా సాగుతుంది. సంతర్పణం అంటే ఏంటంటే శరీరంలో లోపల ఉండేటువంటి స్రోతస్సుని పూరించడం. ఈ చికిత్సతో అనీతంగా మారినటువంటి ఈ శారీరక విధుల్ని తిరిగి సమస్థితిలోకి తీసుకురావచ్చు. అలాగే ఈ హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. ఉదాహరణకు క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బచ్చల కూర, సోయా, అలాగే మెంతి కూర, ముల్లంగి ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజంలో వాడదగినటువంటి ఆహార పదార్థాలు. ఎందుకంటే ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అదుపు చేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో సమృద్ధిగా వాడండి. హైపోలోనేమో వీటిని మానేయాలి, హైపర్లో వీటిని తీసుకోవాలి. అలాగే రిఫైన్డ్ ఆహార పదార్థాలు, పాల పదార్థాలు, గోధుమలు, కెఫీన్ ఉండే ఆహారాలు, మద్యం వీటిని మానేయాలి లేదా తగ్గించాలి. హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు విటమిన్ సి ఉండేటువంటి పదార్థాలను బాగా తీసుకోవాలి. అంటే టమాటా, నిమ్మ, నారింజ, ఉసిరి ఇలాంటి పళ్ళని ఎక్కువ తీసుకోవాలి. అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కొన్ని మూలికలు కూడా బాగా ఉపయోగపడతాయి. పసుపు, సుగంధి పాల, అతి మధురం ఈ మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం ఉంటుంది.
ఈ ఇవి వాడటం వల్ల హైపర్ థైరాయిడిజం నియంత్రణలోకి వచ్చి మొహం ఎర్రబారటం అనేది తగ్గుతుంది. అవసరమైన సందర్భాల్లో ఈ హైపర్ థైరాయిడిజం వల్ల మొహం ఎర్రబారుతున్నప్పుడు ఆ హైపర్ థైరాయిడిజాన్ని తగ్గించడానికి శతావరి ఘృతం, సుకుమార రసాయనం, అమృతప్రాశ ఘృతం, కుష్మాండావలేహ్యం, క్షీరబలా తైలం, ప్రవాళ పిష్టి, ప్రవాళ పంచామృతం ఇలాంటి ఔషధాల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ మొహం ఎర్రబారటానికి మరో కారణం దీర్ఘకాలం నుంచి కొనసాగేటటువంటి ఊపిరితిత్తుల వ్యాధి, అంటే క్రానిక్ లంగ్ డిసీజ్. దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడే వాళ్ళకి ఎర్ర రక్త కణాలకి ఆక్సిజన్ సరఫరా తగినంతగా ఉండదు. దీంతో శరీరం పరిహారాత్మక చర్యలో కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా ఎక్కువ సంఖ్యలో ఎర్ర రక్త కణాలను తయారు చేసుకుంటుంది. ఇవి ఎర్ర రక్త కణాలు కదా, కాబట్టి బొగ్గలు, ముక్కు ఇలాంటి భాగాలు ఎర్రబారుతాయి. ఇలాంటి సందర్భాల్లో దీన్ని తగ్గించడానికి ప్రవాళ భస్మం, అలాగే కళ్యాణ సుందర రసం, కస్తూరి భూషణ రసం, లక్ష్మీ విలాస రసం, మహాలక్ష్మి విలాస రసం, అలాగే మృత్యుంజయ రసం, ప్రవాళ పంచామృతం, రససింధూరం, శృంగారాభ్రం, అలాగే శ్వాసకుటార రసం, త్రిభువనకీర్తి రసం ఇలాంటి ఔషధాల్లో ఒకదాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ముఖం ఎర్రబారటానికి మరొక ముఖ్యమైన కారణం రక్త సంబంధ వ్యాధులు. పాలీసైథీమియా అని ఎర్ర రక్త కణాలకు సంబంధించిన వ్యాధి. దీంట్లో ఈ ఎముక లోపల ఉన్నటువంటి మూలగ అనేది లెక్కకు మించి ఎర్ర రక్త కణాలని తయారు చేస్తుంది. అదనంగా తయారైనటువంటి ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవుతాయి, యూరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఇది జాయింట్ లోపలికి చేరి గౌట్ వ్యాధి లక్షణాలతో పాటు చర్మాన్ని కూడా ఎర్రబారుస్తుంది. దీంట్లో ఈ వాత రక్తాన్ని తగ్గించే రాజౌషధాలు ఉంటాయి. అంటే అమృత గుగ్గులు, గుడుచి సత్వం, రససింధూరం, కామదుఘారసం, లాక్షాచూర్ణం, పుష్యానక చూర్ణం, శాల్మలి చూర్ణం, వాసారిష్టం, అలాగే ప్రవాళ భస్మం ఇలాంటివి. వీటిలో అనువైన దాన్ని ఈ పల్స్ని చూసి తత్వాన్ని బట్టి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ముఖం ఎర్రబారటానికి మరొక కారణం అధివృక్క గ్రంథుల అతి చురుకుదనం, అంటే కుషింగ్ సిండ్రోమ్. కుషింగ్ సిండ్రోమ్లో ఈ మూత్రపిండాల పై భాగంలో ఉండేటటువంటి ఎడ్రినల్ గ్రంథులు కార్టిజోన్ అనే హార్మోన్ని ఎక్కువ మొత్తాల్లో తయారు చేస్తాయి. దీంతో చర్మం ఎరుపుబారుతుంది. ఈ వ్యాధిలో కనిపించే మరొక ప్రధాన లక్షణం ఏంటంటే ఎద్దు మోపురం మాదిరిగా మెడ మీద ఈ కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది కుషింగ్ సిండ్రోమ్లో. అయితే దీనికి విరుద్ధంగా కాళ్ళు చేతులు సన్నగానే ఉంటాయి. ఈ రక్తపోటు పెరగటం కుషింగ్ సిండ్రోమ్లో మరొక అనుబంధ లక్షణం. అలాగే పొత్తి కడుపు మీద స్ట్రెచ్ మార్క్స్ తయారవుతూ ఉంటాయి. అన్నిటికీ మించి అవాంఛిత రోమాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కుషింగ్ సిండ్రోమ్లో లక్షణాలు. ఈ లక్షణ సముదాయానికి ఈ స్టీరాయిడ్ కారణమైందనుకోండి, వాటిని మానేసి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. గ్రంథుల కారణమైతే కాంచనర గుగ్గులు ఇలాంటి అర్బుదహార ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఇలాగా మీ మొహం ఎర్రబారుతున్నప్పుడు అది మీ తత్వం అనుకొని దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. దీనికి సంబంధించిన సమగ్రమైనటువంటి ఈ కారణాలు తెలుసుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.